నేను ఈ త్యాగరాజ సంకీర్తనలు ఇవన్నీ వినేటప్పుడు కొన్ని విన్నాను. కృష్ణుడు బాణం బటన్ వేలకు గుచ్చుకుని చనిపోయాడు అనేది 100% ఫేక్ స్టోరీ. బాణం గుచ్చుకుంది కానీ అప్పుడు చావలా. దాని తర్వాత ఎన్నో రోజులు బతికి శరీరం అది ఎంత దారుణంగా ఉంటుందంటే, ఒక అవతార పురుషుడు బాణం గుచ్చుకుని చచ్చిపోవడం ఏంటని అసలు వినేవాడికైనా బుర్ర ఉండాలి కదా. అసలు ఆయన ఏంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదిలే పవర్ ఉన్నాడు శ్రీకృష్ణుడు. కావాలంటే అగ్నిని అక్కడ పుట్టించి దాన్ని అట్లే దహనం చేసుకుని తన బాడీని కూడా వేరే వాడు దహనం చేయకుండా చేయగలడు ఆయన. అంత పవర్ఫుల్ పర్సన్. బాణము వేస్తే అది గుచ్చుకున్న తర్వాత ఈ గోస్ ఇంటూ ఆ డ్రీమ్ స్టేట్. కొన్ని రియలైజ్ అవుతాడనమాట, ఓకే ఇప్పుడు నేను శరీరం దాల్చాల్సిన సమయం వచ్చింది అని. వెళ్ళే ముందు తిరుమల కొండలో ఈ ప్లేసెస్ యాక్యురేట్ కాకపోవచ్చు, ఒకచోట ఆయన అస్త్రాలన్నింటినీ నాగబంధనం చేశాడు. ఆ అస్త్రాలన్నింటినీ నాగబంధనం చేశాడు. సో దాన్ని మళ్ళీ విప్పాలి అంటే మళ్ళీ శ్రీకృష్ణుడే రావాలి. అదే కల్కి. ఓకే. సో కల్కి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో నీకు యుద్ధాలు విధ్వంసం చేసేటప్పుడు హీ విల్ ఓపెన్ అప్. ఆ పురుషులకే వాళ్ళకే మిస్టేక్స్కే ఉంటుందన్నమాట ఆ కోడ్ అండ్ డీకోడ్ చేసే పవర్.